రొయ్యలలో మోల్టింగ్ అనేది ఒక సహజ ప్రక్రియ. ఇందులో రొయ్యలు తమ ఔటర్ షెల్ ను వదిలి కొత్త షెల్ ని పొందుతాయి. ఈ ప్రక్రియ రొయ్యల జీవిత కాలంలో కీలకమైన ఘట్టం. ఎందుకంటే ష్రింప్ బాడీ పెరిగే కొద్దీ వాటి షెల్ మొత్తం బాడీని కవర్ చేయలేదు. దీనివల్ల శరీరం పెరిగేందుకు అవకాశం ఉండదు. కాబట్టి వాటి పెరుగుదల కోసం ఈ మోల్టింగ్ చాలా అవసరం. ఈ మోల్టింగ్ ప్రక్రియ కేవలం ష్రింప్స్ లలోనే కాకుండా లాబ్స్టర్స్ వంటి జీవులలో కూడా జరుగుతుంది. మోల్టింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు ష్రింప్లు తమ శరీరాన్ని మెల్లగా కదిలిస్తూ ఉన్న షెల్ ని వదులు చేసుకొని విడిచిపెడతాయి. ఈ సమయంలో రొయ్య కాస్త నల్లగా మారుతుంది. అంటే కొత్త షెల్ పెంచుకునేందుకు సిద్ధమైందని అర్థం. మోల్టింగ్ పూర్తయిన తరువాత ష్రింప్లు చాలా మృదువుగా, సున్నితంగా ఉంటాయి. కొత్త షెల్ గట్టిగా కాకుండా కొన్ని రోజుల పాటు మృదువుగా ఉంటుంది. మోల్టింగ్ తరువాత ష్రింప్లు శరీరాన్ని రక్షణలో ఉంచుకునేందుకు ఎక్కువగా నిశ్చలంగా ఉండడం లేదా నీటి కింద ఉండడం గమనించవచ్చు. ఈ సమయంలో రక్షణ లేనందున రొయ్యలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. కావున ఈ సమయంలో వాటిని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. రొయ్య మోల్టింగ్ కి వచ్చినప్పుడు వాటి ఆహారపు అలవాట్లలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఉదాహరణకు ప్రీ మోల్ట్ దశలో రొయ్యలు ఆకలి తగ్గిపోతే మోల్టింగ్ జరిగే సమయంలో వాటి ఆకలి పెరుగుతుంది. మోల్టింగ్ కాలంలో వాటర్ క్వాలిటీ సక్రమంగా మెయింటైన్ చేస్తూ మంచి ఫీడ్, వైటమిన్స్ మరియు మినరల్స్ అందిస్తే రొయ్యలు సక్రమంగా పెరిగి రైతులకి మంచి దిగుబడి అందుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.